గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ సర్వేలను అబ్జర్వ్ చేసి ఉంటారు. ఎవరి కాళ్ళకి ఏ పార్టీ వాళ్ళు అనుకూలంగా చేసుకుంటున్నారు. సో మీ అభిప్రాయం చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది? ఎవరు విజయ అవకాశాలు ఉన్నాయి జూన్ 4న? ఈసారి టీడీపీ కూటమికి విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్ అమ్మఒడి అని చెప్పి గొప్ప చెప్పుకుంటున్నాడు, కానీ నాన్నకు కల్తీ మందు దాపి నాన్న జేబీ చిల్లు కొట్టి అమ్మఒడి నింపుతున్నాడు. అది పెద్ద గొప్ప విషయం అని జగన్ అనుకుంటున్నాడు. అది అంతా ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఈసారి కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుందని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ ఒక సినిమాలలో కోట్లు సంపాదించేవాడు. అవన్నీ వదిలేసి రాజకీయాలకు వచ్చి నీతి నిజాయితీ పరుడు ఎవరున్నారంటే ఇండియాలో కోట్లు సంపాదిస్తాడు. అది వదులుకొని రాజకీయాల్లో వచ్చి సేవ చేయాలనే కదా, ప్రజలకు ఏదో ఒకటి చేయాలనే కదా. ఎందుకు ఆయనను గెలిపించలేకపోతున్నారు ఆంధ్ర ప్రజలు అర్థం కావట్లేదు నాకు. 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి లాస్ట్ ఇయర్ 2 చోట్ల ఓడగొట్టారు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో తెలియదు. ఇంత అన్యాయం, చాలా అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి. పీటీసీ ఏమంటున్నారు కదా సార్, ఎన్డీఏ కూడా అధికారంలోకి వస్తే మీరు ఎలా స్వీకరిస్తారు దాన్ని? ఓకే, డిప్యూటీ సీఎం అయినా ఓకే, లాస్ట్ 1 ఇయర్ అన్నా సీఎంగా చేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ షేరింగ్ సీఎంగా చేస్తే బాగుంటుంది. ప్రశాంత్ కిషోర్ సర్వే చూసి ఉంటారు మీరు. వైసీపీ కేవలం 51 సీట్లు వస్తే 151 కాదని చెప్పేసి అంటున్నారు కదా. ప్రశాంత్ కిషోర్ అన్నది కరెక్ట్ కావచ్చు అని అనుకుంటున్నాను. ఈసారి అయితే ఇంకా కూటమి వచ్చే అవకాశాలు చాలా గట్టిగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. 100%, దాంట్లో నో డౌట్. మీ నేమ్? నా పేరు మోనికా రెడ్డి. మేడం, యాక్చువల్లీ మీరు సర్వేలన్నీ చూస్తుంటారు. ఎలక్షన్ తర్వాత అయితే చాలా బజ్ నడుస్తుంది సర్వేలన్నీ. ఎవరి పార్టీకి వాళ్ళు అనుకూలంగా సపోర్ట్ చేసుకుంటున్నారు. సరే, ఈసారి ఎలా ఉండబోతుంది జూన్ 4th రిజల్ట్? ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేమైతే పవన్ కళ్యాణ్ సరే గెలవాలనుకుంటున్నాం. ఆయన ఇంకా కొన్ని మంచి పనులు వేయాలి. కొంతవరకు అయితే జనాలకు కొంచెం మంచి చేసిండు. ఇక ముందు కూడా ఆ ఎమ్మెల్యేగా గెలిచి మంచి చేయాలని కోరుకుంటున్నాం ఆయన గురించి. మరి జగన్ గారు 5 years పరిపాలన చూస్తుంటారు కదా. సో ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మళ్ళీ సార్ ఏమైనా ఉపయోగపడుతుంది అంటారా పార్టీకి? జగన్ చేసిండు, జగన్ సార్ చేసిండు కాదంటే, చేసినంత వరకు అయితే ప్రజలకు కొంచెం మంచిగా చేసిండు. ఇంకా పదవి ఊకే ఒక్కరే చేయకూడదు కదా, అట్లా మార్చి కొంతమంది ఒక్కొక్కసారి అలా మారాలి కదా. ఊకే ఒకరే చేస్తే ఎలా ఉంటుంది, బాగుండదు. కాబట్టి ఒక్కొక్కరు చేయాలి. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.